రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశం చాలా కాలంగా 2.5 వార్ గురించి మాట్లాడుతోంది. తూర్పున ఉన్నటువంటి చైనా, పడమరన ఉన్నటువంటి పాకిస్తాన్, ఈ రెండు ఏకకాలంలో యుద్ధానికి వస్తే ఏం జరుగుతుంది, అదేవిధంగా ఈ దేశంలోనే ఉన్నటువంటి పాక్ ప్రేమికులు, చైనా ప్రేమికులు కూడా సబటాజ్ చేస్తే, వెన్నుపోటు పొడిస్తే ఈ 0.5 శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఎలా తట్టుకోవడం, దీని గురించి 2.5 వార్ గురించి మన రక్షణ రంగ నిపుణులు, మన మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ పదే పదే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మనము 2.5 వార్కి సన్నద్ధం కావాలి అంటూ ఉండేవారు. అయితే పాకిస్తాన్కు ఊహించకుండా ఇప్పుడు 2.5 వార్ వచ్చేసింది. ఒకవైపు ఆఫ్ఘన్లు కొడుతున్నారు, ఒకవైపు భారతదేశం ఆపరేషన్ సింధూర్ 2.0 మేము సిద్ధంగా ఉన్నాము, మీరు చిన్నపాటి తప్పు సర్క్రీక్ నుంచి ఉలర్ లేక్ దాకా, అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉలర్ చెరువు నుంచి మొదలు పెడితే గుజరాత్ తీరంలో ఉన్నటువంటి సర్క్రీక్ దాకా ఎక్కడ తప్పు చేసినా సరే ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది అని చెప్పి బెదిరిస్తోంది. ఇది జరుగుతుండగానే ఇది ఒక రకమైనటువంటి 2 ఫ్రంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇరుక్కునుంది. ఇది జరుగుతూ ఉండగానే అంతర్గతంగా ఖైబర్ పఖ్తూన్వాలో, అదేవిధంగా బలూచిస్తాన్లో భయంకరమైనటువంటి దాడులు పాకిస్తాన్ సైన్యం మీద జరుగుతున్నాయి. నెలకి 300 మంది చొప్పున పాకిస్తాన్లో సైనికులు చనిపోతున్నారు. గత ఏడాది నుంచి ఈ రకంగా జరుగుతోంది. ఇంత భారీగా బహుశా యుద్ధం చేయకుండా ఏ దేశము సైనికుల్ని నష్టపోలేదు, పాకిస్తాన్ నష్టపోతుంది. ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు 2000 కిలోమీటర్లకు పైబడినటువంటి డ్యూరండ్ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖకి అటు ఇటు ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడి చేస్తోంది, పాకిస్తాన్ కూడా తన సైన్యాల్ని వైమానిక దాడులు ముందుగా చేసింది. వైమానిక దాడుల తర్వాత నుంచి హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఒక F-16 విమానం, పాకిస్తాన్కి చెందినటువంటి F-16 విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ కూల్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ యొక్క వీకెస్ట్ పాయింట్ ఏంటంటే తాలిబాన్ల దగ్గర వైమానిక దళం లేదు. వైమానిక దళం లేనటువంటి ఆఫ్ఘనిస్తాన్ F-16ని ఏ రకంగా కొట్టింది? F-16ని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటి భుజాన పెట్టి కొట్టేటటువంటి ఒక స్ట్రింగర్ మిసైల్ లాంటి మిసైల్ తోటి దాడి చేసి F-16ని కొట్టేశారు. F-16 అంటే అమెరికాకి చెందినటువంటి అత్యాధునికమైనటువంటి విమానము, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ఆధారంగా నడుస్తుంది, ప్రపంచంలోని బెస్ట్ విమానం అని చెప్పి పాకిస్తాన్, అమెరికా పదే పదే చెప్పుకుంటుంది. మన దేశం ఆపరేషన్ సింధూర్ 1.0లో F-16లని కూల్చింది. ఇప్పుడు ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ లేనటువంటి పాకిస్తాన్ కూడాను హీట్ సీకింగ్ సిస్టమ్ ద్వారా, అంటే వేడిని వెంటాడుతూ వెళ్ళి అటాక్ చేసేటటువంటి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసింది. F-16 కుప్పకూలిపోయింది. దీంతో పాకిస్తాన్కి షాక్, కానీ అమెరికాకి షేమ్. ఎందుకంటే ప్రపంచమంతా F-16లను అమ్ముకునేటటువంటి అమెరికాకి కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఈసారి గతంతో పోలిస్తే కొంచెం టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళింది. వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల వీడియో ఎవిడెన్స్ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో స్పిన్ బోల్డాక్ అనేటటువంటి బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ చెక్ పోస్ట్ పైన తాము చేసినటువంటి దాడి తాలూకు వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేసింది పాకిస్తాన్ సైన్యము, ISPR రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ ఈ రకంగా తాను చేసినటువంటి దాడుల కెమెరా ఫుటేజ్ని రిలీజ్ చేయగలిగితే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చేశామని చెప్పుకుంటున్నటువంటి భారత విమానాలు, కూల్చేశామని చెప్పినటువంటి మన S-400 డిఫెన్స్ సిస్టమ్లను ధ్వంసం చేసినటువంటి కెమెరా ఫుటేజ్ని ఎందుకు చూపించటం లేదు? ఇప్పుడు పాకిస్తాన్ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ మరో ప్రచారం కూడా చేస్తుంది, ISPR చేస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ యొక్క ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగము ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి 8 విమానాలని కూల్చేశామని చెప్తోంది. తమాషా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి వైమానిక దళం లేదు.
లేని వైమానిక దళంలో లేనటువంటి విమానాల్ని ఉన్నట్టుగా చూపించి కూల్చేశామని పాకిస్తాన్ చెప్తోంది. ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ లేదు దీనికి. అది తమాషా. అదే ఆఫ్ఘనిస్తాన్ 58 మంది పాకిస్తానీ జవాన్లను చంపామని చెప్పి వాళ్ళ ఫోటోలను, అదేవిధంగా 27 పోస్టులు పాకిస్తాన్కి చెందినటువంటి సైనిక పోస్టులని ధ్వంసం చేశామని దానికి సంబంధించిన ఫుటేజ్ని, అదేవిధంగా తాము అరెస్ట్ చేసిన 13 పాకిస్తాన్ యుద్ధబందీల ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. పాకిస్తాన్ దీన్ని కాదనలేని పరిస్థితి. సో ఒకవైపు భారత్తో ఉద్రిక్తతలు, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా F-16నే కూల్చిపారేయటమే కాకుండా 27 చెక్ పోస్టులని విధ్వంసం చేయటం. పాకిస్తాన్కి పాపం రెండు వైపుల నుంచి జోడు మధ్యల దరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇదే సమయంలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పైన దాడి చేసింది. ఈ దాడిలో 20 మంది చనిపోయారు. సీరియల్ అటాక్స్ జరిగినాయి. కేవలం ఒకటి కాదు, వరుస దాడులు జరిగినాయి. ఒరక్జాయిలో జరిగినటువంటి దాడిలో 11 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. అంటే పాకిస్తాన్లో అంతర్గతంగా కూడా తిరుగుబాటు జరుగుతోంది. ఇందాక చెప్పినట్టుగా కనీసము ఏడాదికి 300 మంది పాకిస్తానీ జవాన్లు యుద్ధం చేయకుండా చనిపోతున్నారు. క్షమించాలి, నెలకి 300 మంది యుద్ధం చేయకుండానే ఈ టీటీపీ లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో చనిపోతున్నారు. కాబట్టి పాకిస్తాన్ భారతదేశం మీద 2.5 వార్ని చేయడం మాట దేవుడెరుగు. ఇప్పుడు అది స్వయంగా 2.5 వార్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కూడాను ఒక ప్రకటన చేసింది. ఇక మేము పాకిస్తాన్తో బైలాటరల్ సిరీస్ ఆడము, ఏదన్నా ఛాంపియన్షిప్లో ఆడాల్సి వస్తే తప్పనిసరి కాబట్టి అది రూల్స్ ఒప్పుకో కాబట్టి మేము ఆడతాం, కానీ ఆడినప్పుడు మేము పాకిస్తానీ క్రీడాకారులతో షేక్ హ్యాండ్స్, కరచాలనం చేసేది లేదు. భారతదేశం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా కరచాలనం మానేసింది. ఇక కరాన్ని కేవలము లాగి లెంపకాయ కొట్టడం కోసమే వాడతాం తప్ప మేము కరచాలనం చేసేది లేదు అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కూడా స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్కి అన్ని వైపుల నుంచి అటాక్ జరుగుతోంది. పాకిస్తాన్తో పాటు అమెరికా పరువు కూడా పోతోంది. మన దేశంలో ప్రస్తుతం పర్యటనలో ఉన్నటువంటి అమీర్ అలీ ముట్టాకి, వాళ్ళ విదేశీ వ్యవహారాల మంత్రి, ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రేర్ అర్త్ మినరల్ ప్రాస్పెక్టింగ్లో భారత్ పాలు పంచుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా కాబూల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకాలము ఖతర్ దాన్ని నిర్వహించింది. ఇప్పుడు ఖతర్ని పంపించి భారతదేశం ఈ విమానాశ్రయాన్ని నిర్వహించాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కోరుతోంది. ఇది గనక జరిగినట్టయితే ఆఫ్ఘనిస్తాన్లోని కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యత భారతదేశం మీదకి రావచ్చును. అదేవిధంగా బగ్రామ్ ఎయిర్ బేస్, ఎక్కడైతే అమెరికా ఆయుధాలన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయిందో ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ నిర్వహణలో కూడా భారత్ పాలు పంచుకోవాలని అమీర్ అలీ ముట్టాకి ఆయన భారతదేశాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక రకంగా చూసినట్టయితే అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారతదేశము ఈ రెండు పాకిస్తాన్ని శాండ్విచ్ చేస్తున్నాయి. లోపల నుంచి కేపీకే అదేవిధంగా బిఎల్ఏ తొలి చేస్తున్నాయి. అమెరికన్ విమానాలను సైతము నేలమట్టం చేసేటటువంటి సామర్థ్యము అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రదర్శిస్తోంది. వైమానిక దళం లేకపోయినా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోయినా. ఒక రకంగా ఇది పాకిస్తాన్కి ఒక రకంగా అవమానము, కానీ అమెరికాకి కూడా ఇంతకన్నా పెద్ద అవమానమే జరిగినట్టుగా మనము భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.